ఫ్రెండ్స్, ఈరోజు మనం ముల్లంగి కూర చేసుకుందాం. ఫస్ట్ ముల్లంగిని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి పెసరపప్పు కడిగానండి, ఇందులోనే కలిపేసుకుంటున్నాను. ఈ రెండు కలిపి మిక్స్ చేసేసి కొద్దిసేపు నాననిద్దాం. ఇవి ఇట్లా ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి పెసరపప్పు ఇందులో నానిపోతుంది. ఇది మూకిడి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదండి, కొంచెమే సరిపోతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను అంతే. కొద్దిగా ఆవాలు వేసుకుందాం, కొద్దిగా జీలకర్ర కూడా, పసుపు వేసుకుంటున్నాను. ఇది గ్రేట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇది ఇందులోకి యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకుందాం. లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి ఇది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. తీసి చూసుకొని కాస్త ఉప్పు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను అంతే. దీంట్లో ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ అవసరం ఉండదు, తక్కువ, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం సరిపోతుంది దీనికి. మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇంకొంచెము ఉడకాలండి అది. మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. సో ఇది మొత్తం ఉడికిపోయిందండి, మంచిగా మెత్తగా అయిపోయింది ముల్లంగి. కారం వేసుకుందాం ఇందులోకి. కారం కూడా ఎక్కువ వేసుకోవద్దు, ముల్లంగి ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కదా, సో కారం కొంచెమే పడుతుంది అందులో. అంతే అబ్బా, అయిపోయింది కర్రీ. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమి ఉంచకూడదు. ఒక 2 మినిట్స్ పెట్టానండి, మంచిగా ఓపెన్ చేసి ఫ్రై చేశాను. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. అయిపోయింది కర్రీ. ముల్లంగి ఫ్రై అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.